దుగ్గిరాల సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. మండల పార్టీ కార్యదర్శి జెట్టి బాలరాజు ఆధ్వర్యంలో దుగ్గిరాల పోలీస్ స్టేషన్ సమీపంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు తెలియజేశారు. అదేవిధంగా తుమ్మలపూడి చిరువూరు గ్రామంలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు తెలిపారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి జరుపుకుంటున్నాము. ఈ సందర్భంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించారు. ఈ భారతదేశంలో పౌరులంతా కుల మతాలకు అతీతంగా స్వేచ్ఛ స్వాతంత్ర్యాలతో అలాగే లౌకిక రాజ్యాంగంలో జీవించాలని చెప్పేసి ఆయన కోరుకున్నారు. ఈ దేశంలో సమానత్వం లేకుండా అంటరానితనం అస్మిత లేనటువంటి సమాజం కావాలని చెప్పేసి కోరుకున్నారు. విద్యా వైద్యం కూడా ఉండాలని చెప్పేసి కోరుకున్నారు. ఈరోజు అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగంలో ఆర్టికల్లో కూడా చాలా మార్పులు తీసుకొచ్చి ఈరోజు వచ్చిన బీజేపీ ప్రభుత్వం చాలా నిర్వీర్యం చేస్తా ఉంది. కార్మికులు ఏనాడో సాధించుకున్నటువంటి హక్కులు కూడా ఈరోజు 4 లేబర్ కోడ్లుగా చేసి వాళ్ళ హక్కులు లేకుండా చేసిన పరిస్థితి ఉంది. అలాగే రైతులు పండించిన పంట కూడా గిట్టుబాటు లేని పరిస్థితి ఈరోజు మనం కొనే వాళ్ళని కూడా ఎదుర్కొనే పరిస్థితి ఈరోజు వస్తా ఉంది. అలాగే ఉపాధి హామీ పనికి సంబంధించి కూడా గత 2 సంవత్సరాల క్రితం ఇచ్చినటువంటి బడ్జెట్ నే ఈ సంవత్సరం అదే అమలు చేస్తా ఉన్నారు. కూలీలు పెరుగుతున్నారు, వేతనాలు తగ్గుతున్నాయి. కాబట్టి ఈ సమస్యలన్నింటి మీద కూడా భవిష్యత్తులో భారత రాజ్యాంగంలో ఏవైతే ఉందో ఆర్టికల్లో వాటి కోసం పోరాటాలు చేయాలని చెప్పేసి యువత ముందుకు రావాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతూ అంబేద్కర్ గారి 134వ జయంతి సందర్భంగా వారికి ఘనమైన నివాళులు భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్కెట్ తరఫున అర్పించడం జరుగుతుంది. ఈ రాజ్యాంగ నిర్మాతల్లో ముఖ్యంగా ఉన్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రథమ పౌరుడు. అలాగే ఈ రోజున కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం రాజ్యాంగంలో ఏదైతే విలువలు ఉన్నాయో ఆ విలువలకు తూట్లు పడుతూ ముస్లింల హక్కుల చట్టాన్ని అట్లాగే వాటన్నిటిని రద్దు చేస్తూ ఉన్నది. వాటిని సపోర్ట్ చేస్తూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ప్రతిపక్షంలో కానీ అధికార పార్టీలో ఉన్నవారు కానీ వాటి జోలికి పోవడంలా శాసనసభలో పార్లమెంటులో వారు పెట్టేటువంటి బిల్లులను పాస్ చేస్తూ ఒక పక్కన మాట్లాడాలి అంటే రాజ్యాంగాన్ని తూట్లు పడుతూ ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం మీద మాట్లాడడానికి సిగ్గుసేటుగా ఉన్నది. రావాల్సినటువంటి వాటా ఆ రోజున విభజన హామీల్లో ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు మాట్లాడే దాంట్లో అధికార పార్టీ కానీ ప్రతిపక్ష పార్టీలు కానీ ఏమి గుర్తెత్తుకోకుండా బీజేపీ పెట్టినటువంటి బిల్లులకి పాస్ చేస్తూ వాడి చట్టాలను అమలు చేస్తూ ఉన్నారు. వీటన్నిటికీ పోరాటంగా ప్రజలు ముందు ఎత్తున కదిలి మనం నిజమైన నివాళులు